హలో ఫ్రెండ్స్, వెరీ గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? కమెంట్ అయితే చేయండి. సో ఈ వీడియోలో చూస్తున్నారు కదా. సో మేము రీసెంట్లీ మూవీ చూడడానికి వెళ్ళామన్నమాట, నేను మా ట్వింకిల్ అండ్ మా హస్బెండ్. సో మా పాప పుట్టిన తర్వాత ఫస్ట్ టైం అనమాట ఈ మూవీకి వెళ్ళడము. ఈ మూవీ వచ్చేసి తమ్మ అనమాట. సో రీసెంట్లీ రిలీజ్ అయింది కదా, బాలీవుడ్ యాక్టర్ ఆయుష్మాన్ ఖురానా అండ్ హీరోయిన్ వచ్చేసి రష్మిక మందన. సో అలా సడన్గా ప్లాన్ వేసుకున్నాం అనమాట. సో అలా దిగుదాము చూద్దాంలే అని చెప్పేసి వెళ్ళాము. సో ఈ వీడియోలు ఫోటోలు చూసి మీరు బాగా ఎంజాయ్ చేశారనుకుంటున్నారేమో. అలా ఏం లేదండి, లోపలైతే నాకు టార్చర్ చూపించింది మా పాప. సో అది వాయిస్ బాగా ఎక్కువ వస్తుంది కదా, సో ఆ సౌండ్లకి అయితే బాగా అసలు మమ్మల్ని అయితే చాలా ఇసిగించింది. మేము ఎందుకో తెలిసి కూడా రిస్క్ తీసుకున్నాం. అంత సడన్గా మా హస్బెండ్ ప్లాన్ వేసాడనమాట. సో బీయింగ్ ఏ వీకెండ్ అలా ఎంజాయ్ చేద్దామని చెప్పి మేము అలా పంజాగుట్ట మాల్కి వెళ్ళాము. సో అక్కడ తర్వాత మూవీ ఏదో ఉందని చెప్పేసి అనుకుంటే తమ్మ ఉందనమాట. సో తెలిసిన హీరో హీరోయినే కదా, చూసొద్దాం అని చెప్పి వెళ్ళామన్నమాట. సో సడన్గా ఇంకా అసలు ఆ వాయిస్ విని చూసి అసలు మా టింకులు చాలా టార్చర్ పెట్టిందండి నాకు. సో మీ ఇంట్లో కూడా 1.5 year పిల్లలు ఉంటే అస్సలు తీసుకెళ్ళకండి, వాళ్ళు ఇక్కడ ఉన్నట్టు థియేటర్లో ఉండరు. సో నేనైతే ఇదే చెప్పగలుగుతా. సో మీరైతే రిస్క్ తీసుకోకండి. సో ఇంకొక 1.5 year అట్లీస్ట్ 2 years పడుతుంది మళ్ళీ పిల్లలు కొంచెం మన దాంట్లోకి రావడానికి, కొన్ని అర్థం చేసుకోవడానికి, మాట్లాడేటప్పుడు అన్నీ అర్థమవుతుంటాయి అనమాట. సో మీరైతే ఈ రిస్క్ చేయకండి. సో మాకైతే ఇలా సరదాగా చాలా చక్కగా ఎంజాయ్ చేసాం అనమాట. కిందికి వెళ్ళంగానే దివాళీ థీమ్ అనేది పెట్టారు, బట్ అక్కడ ఫోటోలు ఎక్కువ దిగలేకపోయాం అనమాట. సో ఇంకా మా ట్వింకిల్లో ఇసిగించడం, బయటకు వచ్చాక మళ్ళీ సూపర్గా ఎంజాయ్ చేసింది అందరితోటి, అందరిని పలకరించుకుంటూ. బట్ థియేటర్లో ఏమో లైట్ ఆఫ్ చేసి ఉంటుంది కదా, సౌండింగ్ కూడా ఎక్కువ ఉంది కాబట్టి పిల్లలు భయపడారనమాట. సో ఇది మా ఇన్సిడెంట్.